బెంగాల్లో మమతా బెనర్జీకి సంబంధించినటువంటి అంశం మొదటిసారిగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. అక్కడ జరుగుతున్నటువంటి దారుణాలు గత 10 ఏళ్ళుగా చర్చలోకి వచ్చినా కూడా ఇప్పుడు రాలేదు. అమ్మాయి వైద్య విద్యార్థిని పేరు జరిగిన దారుణం తర్వాత కోర్టులన్నీ కూడా ప్రశ్నించిన తర్వాత ఇవాళ మమతా బెనర్జీకి సంబంధించిన వ్యవహార శైలిపైన చర్చ జరుగుతుంది. ఎట్లా దాన్ని అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు ఒక్క విషయం, మొన్న సుప్రీంకోర్టులో ఆగస్టు 22 సిబిఐ బెంగాల్ పోలీసులు నివేదికలు ఇచ్చారు. ఆ నివేదికను ఓపెన్ చేసింది సుప్రీంకోర్టు, 3 జడ్జీల బెంచ్. దాంట్లో జస్టిస్ పార్దీవాలా ఒక ప్రధానమైన జడ్జి. జస్టిస్ పార్దీవాలా, చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ వీళ్ళిద్దరూ ఒకే ప్రశ్న బెంగాల్ ప్రభుత్వ లాయర్ కపిల్ సిబ్బాల్ని అడిగారు. అసలు టైం లైన్ ఆఫ్ ఈవెంట్స్ చెప్పండి, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ మీ దృష్టిలో చెప్పండి. ప్రైమా ఫసీ ఏం జరిగిందని, ఎప్పుడు ఏం నమోదు చేశారు, ఏం జరిగింది చెప్పండి. దానికి సిబిఐ ఒక సమాధానం ఇచ్చింది. సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లో ఏంటంటే ఎఫ్ఐఆర్ అనేది చట్టబద్ధంగా చేయబడలేదు. చట్టబద్ధంగా చేయబడలేదు అన్నది సిబిఐ నివేదిక. ఎఫ్ఐఆర్ రాత్రి 11 గంటలకు చేశారు అన్నది సిబిఐ చెప్పింది. దాన్ని కపిల్ సిబాల్ గారు ఖండిస్తూ ఆయన ఏం చెప్పే ప్రయత్నం చేశారంటే, ఎఫ్ఐఆర్ కన్నా ముందు జనరల్ డైరీ ఎంట్రీలు వేస్తాము, ఈ జనరల్ డైరీ ఎంట్రీలన్నీ కూడా సీక్వెన్స్లో ఉన్నాయి అనేది, దాని మీద వాదోపవాద చర్చలు జరిగాయి. చివరికి ఈ చర్చల తర్వాత, అంటే ఆ వాదనల తర్వాత తేలింది ఏంటంటే, ఘటన ఉదయం 6 గంటలకు రిపోర్ట్ చేయబడితే 11 గంటలకు అక్కడికి పోలీసులు వచ్చారు. 11 గంటల దాకా పోలీసుల దగ్గరికి వెళ్ళలేదు. 11 గంటలకి పోలీసులు వచ్చి వాళ్ళ డైరీలో జనరల్ నోట్ చేశారు, ఇలాంటి సంఘటన మేము చూసాము అని చెప్పి వాళ్ళు ఇది చేశారు. మంచిది, పోలీసులు వచ్చారు. సాధారణంగా ఒక హత్యో ఇంకోటో బయటపడినప్పుడు జరిగే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రక్రియ ఏంటి? ఇటువంటి సంఘటన అనుమానాస్పద మృతి అనేది తెలియంగానే ఫస్ట్ పోలీసులు చేయాల్సింది ఎఫ్ఐఆర్ నమోదు. ఎఫ్ఐఆర్ నమోదు అనేది మొత్తం క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ప్రక్రియకి ప్రారంభంగా చేసేది. అటువంటి ఎఫ్ఐఆర్ నమోదు 11 గంటల తర్వాత, పోనీ 12 గంటలకో 1 గంటకో చేయలేదు. రెండవది తేలింది, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఇంక్వెస్ట్ ప్రొసీజర్ చేశారు, పంచనామా చేశారు. వాడు రెవెన్యూ మ్యాజిస్ట్రేట్ సమక్షంలో పంచనామా చేసి పోస్ట్ మార్టం చేశారు, పోస్ట్ మార్టం చేసి దహనం చేశారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మీకు 2 గంటల 11 గంటలకి జనరల్ డైరీ ఎంట్రీ వేస్తే 1 గంటకి వాళ్ళు పంచనామా చేశారు. పోలీసుల్ని పిలిపించి ఫోరెన్సిక్ ల్యాబ్ సాక్ష్యాలన్నీ సేకరించాలి, అవేమి జరగలే, పంచనామా చేశారు. ఆ తర్వాత పేరెంట్స్కి చెప్పి దాని మీద ఇది చేశారు. పేరెంట్స్ తోటి విద్యార్థులు పట్టుబడితే సాయంకాలం 6 నుంచి 7 మధ్యలో పోస్ట్ మార్టం చేశారు. 8 గంటలకు బాడీ హ్యాండ్ ఓవర్ చేశారు. 10 గంటలకు బాడీని క్రిమేట్ చేశారు. 11 గంటలకి ఎఫ్ఐఆర్ వేశారు. ఏదైనా ఒక అనుమానాస్పద మృతి నమోదైనా, ఏదైనా ఒక అనుమానాస్పద సంఘటన నమోదైనా భారతదేశంలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో సుప్రీంకోర్టులు, మిగతా కోర్టులు వందల లక్షల సార్లు చెప్పుంటాయి, ఫస్ట్ ఎఫ్ఐఆర్ నమోదు చేయండి. ఎఫ్ఐఆర్ నమోదు ఆడపిల్ల రేపు తెలుస్తోంది అక్కడ. ఫస్ట్ ఏమో సూసైడ్ థియరీ అన్నారు, తర్వాత డాక్టర్లు పట్టుబట్టారు, మేము వీడియోగ్రఫీ తీసామని కపిల్ సిబ్బాల్ చెప్పాడు, మంచిదే. ఇదంతా ఒక ఎత్తు అయితే ఎఫ్ఐఆర్ ఎందుకు 11 గంటలకి? పోస్ట్ మార్టం వితౌట్ ఎఫ్ఐఆర్ పోస్ట్ మార్టం ఎట్లా చేశారు మీరు? వితౌట్ ఎఫ్ఐఆర్ ఇంక్వెస్ట్ ప్రొసీజర్ ఎట్లా చేశారు? అంటే ఫండమెంటల్గా ప్రొసీజరు ఫాలో కాలేదు అనేది జస్టిస్ పార్దీవాలా స్పష్టంగా మాట్లాడుతూ, నా 30 ఏళ్ల న్యాయ చరిత్రలో ఇటువంటి ఎఫ్ఐఆర్ నమోదు ప్రొసీజర్ని ఉల్లంఘించి చేయడం అనేది నేను ఏ రోజు చూడలేదు. అంటే అది ఉద్దేశపూర్వకంగా జరిగిందని జడ్జి గారు చెప్పేసి నా 30 ఏళ్ల చరిత్రలో చూడలేదు. ఈ రోజు కోర్టులు ఏం చెప్తున్నాయి? 0 ఎఫ్ఐఆర్ నమోదు చేయండి. నేను ఒక ఫిర్యాదు చేయడానికి వస్తే 0 ఎఫ్ఐఆర్ అంటే ఏంది? వాడు ఏ పోలీస్ స్టేషన్లో ఉంటే ఆ పోలీస్ స్టేషన్లో ఫస్ట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి ఆ తర్వాత జ్యూరిస్డిక్షన్ని మీరు పాస్ ఆన్ చేయండి. హైదరాబాద్లో జరిగిన సంఘటనలో కూడా 0 ఎఫ్ఐఆర్ నమోదు ఎందుకు చేయలేదనేది చాలా పెద్ద వాదన. కోర్టులు ఎంత స్పష్టంగా చెప్తే, ఒక అనుమానాస్పద మృతి స్పష్టంగా తేలిపోతే రేపు జరిగిందని చెప్తే, నువ్వు 0 ఎఫ్ఐఆర్ సంగతి దేవుడెరుగు, ఎఫ్ఐఆరే లేదు.
అంటే దాని అర్థం ఏంది? బహిరంగంగా కలకత్తా పోలీసులు ప్రొసీజర్ ఫాలో కాలేదు. ఎందుకు ఫాలో కాలేదు? జస్టిస్ పార్దీవాలా అడిగింది ఎందుకు ఫాలో కాలేదు. కపిల్ సిబాల్ గారిని ప్రశ్నిస్తే ఆయన ఆవు అంటే మీరు కాదు నాకు సమాధానం చెప్పాల్సింది, సెప్టెంబర్ 5 మేము దీన్ని మళ్ళా విచారిస్తాం. ఆ రోజు ఎవరైతే ఈ మొత్తం వ్యవహారానికి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఇన్ఛార్జి ఉన్నాడో తాలా అనే పోలీస్ స్టేషన్లో అతన్ని పట్టుకరండి అని అడిగింది సుప్రీంకోర్టు. దాని అర్థం ఏంటండి? సిగ్గుండాలి ప్రభుత్వానికి, కలకత్తా పోలీసులకి సిగ్గుండాలి. ఒక స్పష్టంగా మీరు ఎంత ప్రొసీజర్ కోడ్ని వైలేట్ చేశారనేది ప్రైమా ఫసి కలకత్తా పోలీసులు తప్పు చేశారు. ఇది ఒక ఎత్తు. ఎందుకు తప్పు చేశారు అన్నది ఇప్పుడు ప్రధానమైన చర్చ. వాడు దాని ప్రిన్సిపాల్ ఎందుకు తప్పు చేశాడు, మిగతా వాళ్ళు ఎందుకు చేశారు, కావాలని చేశారా, దీని వెనక కారణాలు ఏంటి, సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తోంది. అయితే ఇదంతా ఒక నేరం జరగచ్చు, నేరస్తులు ప్రతి సమాజంలో ఉంటారు, ఇదంతా జరుగుతుంటే ఆ మొత్తం సంఘటనలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం, మమతా బెనర్జీ ప్రభుత్వం ఎంత నిస్సగ్గుగా ఈ కలకత్తా పోలీసులు వెనకేసుకొచ్చింది, ఆ ప్రిన్సిపాల్ని వెనకేసుకొచ్చింది అన్నది ఇప్పుడు ప్రధాన సమస్య. ఇంత వైలేషన్ జరుగుతూ ఉంటే హోంమంత్రి వైలేషన్ జరిగింది అని అంగీకరించదు, ఎందుకంటే ఆమె ముఖ్యమంత్రి. 2 అంగీకరించకుండా సాధారణంగా ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు ముందు ఉద్యోగిని సస్పెండ్ చేస్తాం, దాంట్లో ఇన్వాల్వ్ అయిన 5-6 మందిని సస్పెండ్ చేయకుండా ఆయనకి ట్రాన్స్ఫర్ ఇచ్చి ఇంకొక ప్రమోషనల్ పోస్ట్లో అపాయింట్ చేస్తారు. 2 ఇప్పుడు ఆ ప్రమోషనల్ పోస్ట్ నుంచి కలకత్తా హైకోర్టు ఆయన్ని సెలవు మీద పంపింది అంటే సెలవు మీద పంపించకుండా ఆరోగ్య విభాగంలో ఆయన్ని ఓఎస్డీగా అపాయింట్ చేశారు. ఎందుకు అంటే కలకత్తా ప్రభుత్వం, అంటే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అతన్ని కాపాడుతోంది? ఒకటి, నిస్సగ్గుగా నిర్లజ్జగా మీరు ప్రొసీజర్ని ఉల్లంఘన చేస్తే చేయడమే కాకుండా దానికి ప్రధాన కారకుడైన వ్యక్తిని ఈరోజు మీరు కాపాడుతున్నారు. 2, పోనీ కాపాడారే అనుకుందాం, ఎవరినో కాపాడడానికి ఏదో చేస్తున్నారే అనుకుందాం. 3వది, ఆయనకి మద్దతుగా మీరు రోడ్డు మీద ప్రొటెస్ట్ చేస్తారు. ముఖ్యమంత్రి హోదాలో మీరే హోంమంత్రి, మీరు న్యాయం డిమాండ్ చేస్తూ రోడ్డు మీద ప్రొటెస్ట్ చేస్తూ న్యాయం చేయాల్సింది ఎవరండి? హోంశాఖ, పోలీసులు. హోంశాఖ మంత్రి నువ్వే చేయాలి, ఆరోగ్య శాఖ మంత్రి కూడా, అన్ని నువ్వే. మరి నువ్వేమీ చేయకుండా నువ్వు రోడ్డు మీదకి వచ్చి నాకు న్యాయం చేయండి అంటే న్యాయం చేయాల్సింది నువ్వే. దొంగ అన్నట్లు ఉంది ఇక్కడ. అంటే తృణమూల కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా చెయ్యని అన్న అహంకారంతో నిండిపోయిందా? 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఏమి చెప్పినా ప్రపంచం నమ్ముతుంది అనుకునిందా? లేదా నేను ఏమైనా చేయొచ్చన్న ఆ భయం లేని స్థితికి చేరుకునేసిందా? అంటే వీళ్ళందరూ మళ్ళీ మాట్లాడతారు షేక్ హసీనా నియంతృత్వ పాలన గురించి. ఈరోజు బంగ్లా ప్రభుత్వం ఈ సంఘటనలో ఎంత నియంతృత్వ ధోరణితో వ్యవహరించింది. డాక్టర్ల మీద దాడి చేయించింది, రోడ్డు మీదకి వచ్చిన విద్యార్థుల మీద కేసులు పెట్టింది, డాక్టర్లను బెదిరించింది, హాస్పిటల్లో క్రైమ్ సీను హాస్పిటల్ మీద దాడి చేయించింది. 5-6 వేల మంది. మరి నియంతృత్వ ధోరణి ఎవరిదండి? ఇప్పుడు వీళ్ళందరికీ పోని ఈ సోకాళ్ళు నియంతృత్వ ధోరణి కాదు, ఆమె పెద్ద ప్రజాస్వామ్య పరిరక్షకురాలు అనుకుంటే ఇండియా కూడా మాట్లాడదు. ఎందుకు మాట్లాడదు? ఈ మొత్తం వ్యవహారంలో రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడదు? అక్కడ పోలేదు, పరామర్శ సంగతి దేవుడెరుగు. రాహుల్ గాంధీని మొన్న ఒక చోట బాబు సుప్రీంకోర్టు ఈ మాట అనింది అంటే లేదు నా సబ్జెక్ట్ని నేను డివేట్ చేసుకొని ఇది నా సబ్జెక్ట్ కాదు అన్నాడు ఆయన. ఒక ప్రతిపక్ష నాయకుడు, దేశంలో ప్రతిపక్ష నాయకుడు, అధికార హోదాలో ఉన్న వ్యక్తి ఇది నా సబ్జెక్ట్ కాదు, నేను డివేట్ కాదలుచుకోలేదు. ఇదేమైనా పార్లమెంట్లో ఉపన్యాసమా డివేట్ కాకుండా ఉండడానికి? సుప్రీంకోర్టు చెప్తూ కొడుతున్నప్పుడు ఏం మాట్లాడాలి? సో ఇది మొత్తం కూడా ఒక భారతదేశంలో ఒక వర్గం, అంటే ఒక రాజకీయ కూటమి నిర్లజ్జగా నిస్సిగ్గుగా చేస్తున్న వ్యవహారం. వీళ్ళు మహిళల హక్కుల గురించి మాట్లాడతారు. ఎందుకంటే ఎవరు కమ్యూనిస్ట్ పార్టీలకు చెందిన మహిళా సంఘాలన్నీ ఏమైపోయాయి? చైతన్య మహిళా సంఘం, ఇంకో మహిళా సంఘం ఏమైపోయింది? ఎక్కడ కనిపించట్లేదు. పాపం వైద్యులు వాళ్ళు మాత్రమే ఈ మొత్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఎందుకు లేవు? జేఎన్యూలో ఒక చిన్న ఉద్యమం జరిగితే దేశవ్యాప్తంగా, జేఎన్యూలో రోహిత్ వేముల ఉద్యమం జరిగితే దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు స్తంభింపజేశారు. ఈరోజు ఎందుకు చేయలేకపోయారు?
పాపం వైద్య విద్యార్థులు మాత్రమే పోరాడారు, వాళ్ళకి మద్దతుగా నిలిచింది బీజేపీ మాత్రమే. ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి? మమతా బెనర్జీ అహంకార వైఖరిని ఎందుకు ఈ కూటమిలో వీళ్ళు ప్రశ్నించడం లేదు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇంకొక న్యాయమూర్తి మా 30 ఏళ్ల చరిత్రలో ఈ దరిద్రాన్ని చూడలేదంటే దాని అర్థమైంది. అంతకు మించి చెప్పుతో కొట్టడం ఏదైనా ఉంటుంది? ఇంతవరకు నువ్వు కలకత్తా పోలీస్ కమిషనర్ని తప్పించలేదు, ఇంతవరకు అక్కడున్న ఆఫీసర్లను నువ్వు సస్పెండ్ చేయలేదు. హాస్పిటల్ మీద దాడి చేసిన ఘటనలో 4 రోజుల తర్వాత 2 ఏసీపీలని నువ్వు సస్పెండ్ చేస్తావా? దాడి చేసింది మీ వాళ్లే. ఎవరిని మీరు ఎవరిని కాపాడాలనుకున్నారు? ఉద్దేశపూర్వకంగా చివరికి ఆ సదరు ప్రిన్సిపాల్ని కాపాడడానికి, ఆయన మీద ఉన్న అవినీతి ఆరోపణలు కప్పిపుచ్చడానికి వెనువెంటనే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వేసింది. ఎందుకు? అవి మళ్ళా సిబిఐ వాడి జోలికి పోకుండా ఉండడానికి. కలకత్తా హైకోర్టు ఏం చేసింది? దాన్ని మళ్ళీ సిబిఐకి, అది కూడా కలకత్తా హైకోర్టు ఏం చెప్పింది? సాయంకాలం 4 గంటలకు ఆదేశాలు ఇస్తూ పక్క రోజు ఉదయం 8 గంటలకంతా మొత్తం ఫైళ్లు హ్యాండ్ ఓవర్ చేయకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కలకత్తా పోలీసులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పిన తర్వాత అది కూడా చెప్తా కొట్టడం. అంటే మీరు ఏం చేయదలుచుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? భారతదేశం మొత్తం చూస్తోంది. ప్రజాస్వామ్యాన్ని ఎవరు హరిస్తున్నారు, ఎవరు పరిరక్షిస్తున్నారో చూస్తున్నారు. ఇంత నిస్సిగ్గుగా ఒక ముఖ్యమంత్రి వ్యవహరించడం అనేది భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో మనం చూడలే. అధికారుల్ని కాపాడడం, వ్యవస్థని వెనకేసుకురావడం, చట్టాలని ఉల్లంఘించడం బహిరంగంగా. ఇంత సంఘటన జరిగితే ఆ ప్రిన్సిపాల్కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ముఖ్యమంత్రి అది వదిలే, అది ఇంకా మరీ ఇంకా వాళ్ళ పూర్తిగా దాంట్లో ఏమైపోయి ఉన్నారో ఇంకా దానికి మనం వేరే అర్థాలు తీసుకోవచ్చు. అంత ఇబ్బందుల్లో ఉన్న తన స్నేహితుడికి ఆమె శుభాకాంక్షలు చెప్పిందంటే ఆ స్నేహం ఏందో దాని వెనకాల మనం వాడి జోలికి మనం సంస్కారం వదిలిపోకుండా ఉంటే ఎంత ఇది దారుణమైన పరిస్థితి. అది కూడా ఒక మహిళ పట్ల. ఇది నిజంగా భారతదేశం యొక్క ఒక ఏమంటారు, ఈ పరిస్థితిని చూసి ఏడవాలో నవ్వాలో తెలియని దుస్థితి. ఒకే అంశం పైన కేవలం రాజకీయాల కోసం అన్నిసార్లు ఒకేలాగా స్పందించాలి, కానీ ఒక రాష్ట్రం జరిగితే ఒకలాగా, ఇంకో రాష్ట్రం ఓపెన్ గా నీలో లోపాలు. మళ్ళా వీళ్ళందరినీ కాపాడేది ఎవరండి? కపిల్ సిబ్బల్, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు. ఆఖరికి హరీష్ సాల్వే మన సొలిసిటర్ జనరల్ కోపం వచ్చి ఊరికనే ఎందుకు వ్యంగ్యంగా నవ్వుతున్నావు, ఆ శవాన్ని నువ్వు అవహేళన చేస్తున్నావు అని అంటే ఆ మృతదేహాన్ని అవహేళన చేస్తున్నావని అన్ని స్థాయికి కపిల్ సిబ్బల్ వ్యవహార శైలి మొన్న ఆగస్టు 22 కోర్టులో ఉంది. పదే నవ్వుతున్నాడు ఆయన. పదే గంభీరమైన విషయం. ఒక ఇది అంటే మీకు రాజకీయాలు ఏ స్థాయిలో మీరు ఉండిపోయారు, మీ రాజకీయాలను కాపాడుకునే పరిస్థితి ఈరోజు ఉంది అన్నది ఇక్కడ స్పష్టమవుతోంది. దేశ ప్రజలు చూస్తున్నారు, దేశ ప్రజలు దీనికి సమాధానం చెప్తారు అన్నది స్పష్టంగా రేపు రాబోయే రోజుల్లో మనకి తెలుస్తుంది. ఇంకా ఇదే పరిస్థితి జాగ్రత్తగా ప్రజలు ఉండకపోతే రేపు నీ ఇంట్లో జరుగుతుంది, ఎల్లుండి ఇంకో ఇంట్లో జరుగుతుంది. నువ్వు చేయగలిగింది ఏమీ ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి ప్రజలు.